నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో దొంగ నోట్ల కలకలం రేపాయి. జలాల్పూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలు అనే రైతు కెనరా బ్యాంకులో క్రాప్ లోన్ కట్టేందుకు వెళ్లాడు. అతడి దగ్గర 2,08,500 రూపాయల విలువ చేసే 417,500 రూపాయల నకిలీ నోట్లు ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. దీంతో బ్యాంక్ మేనేజర్ వర్ణి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంక్ మేనేజర్ కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతు చిన్న సాయిలు దగ్గరికి దొంగ నోట్లు ఎలా వచ్చాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్యాంక్ మేనేజరు ఈ కెనరా బ్యాంక్ మేనేజరు నిన్నటి దినమున వాళ్ళ బ్యాంక్ వచ్చినట్టు ఎవరైతే మన కస్టమర్ ఉన్నారో నేరంలో చిన్న సాయిల్ అని క్రాప్ లోన్ పేమెంట్ చేయడానికి వచ్చిండు. తను తీసుకొచ్చినటువంటి డబ్బులు 500 రూపాయల నోట్లు 417 టోటల్ అంతా ఫేక్ కరెన్సీ అంట. వాళ్ళు నిర్ధారించుకొని నాకు పిటిషన్ ఇచ్చిండు. దరఖాస్తు ఇస్తే నేను కేసు రిజిస్టర్ చేసినాను. బ్యాంక్ మేనేజరు ఈ కెనరా బ్యాంక్ మేనేజరు నిన్నటి దినమున వాళ్ళ బ్యాంక్ వచ్చినట్టు ఎవరైతే మన కస్టమర్ ఉన్నారో నేరంలో చిన్న సాయిల్ అని క్రాప్ లోన్ పేమెంట్ చేయడానికి వచ్చిండు. తను తీసుకొచ్చినటువంటి డబ్బులు 500 రూపాయల నోట్లు 417 టోటల్ అంతా ఫేక్ కరెన్సీ అంట. వాళ్ళు నిర్ధారించుకొని నాకు పిటిషన్ ఇచ్చిండు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో దొంగ నోట్లు కలకలం రేపాయి. జలాల్పూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలు అనే రైతు కెనరా బ్యాంకులో క్రాప్ లోన్ కట్టేందుకు వెళ్లాడు. అతడి దగ్గర 2,08,500 రూపాయల విలువ చేసే 417,500 రూపాయల నకిలీ నోట్లు ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. దీంతో బ్యాంక్ మేనేజర్ వర్ణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ మేనేజర్ కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతు చిన్న సాయిలు దగ్గరికి దొంగ నోట్లు ఎలా వచ్చాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ దొంగ నోట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, అనేది నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం కలకరంలో జలాల్పూర్ గ్రామం చెందిన చిన్న సాయిలు అనే రైతు 2,08,500 రూపాయల కెనరా బ్యాంక్ లో క్రాప్ లోన్ కట్టడానికి వచ్చాడు. అయితే క్యాషియర్ అవి మెషిన్ లో వేసేసరికి అవి 417 నకిలీకి సంబంధించిన 500 నోట్లుగా గుర్తించారు. ఈ మొత్తం 2,08,500 పూర్తిగా నకిలీ ఉన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి క్యాషియర్ తేల్చాడు. అయితే వెంటనే ఈ సమాచారాన్ని సంబంధిత మేనేజర్ కు తెలిపారు. అయితే మేనేజర్ దీనిపై కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే దీనిపై కూడా పూర్తిగా పోలీసులు మొత్తం దర్యాప్తు చేపట్టింది. అయితే ఈ దర్యాప్తులో భాగంగా ఎవరికి దొంగ నోట్లు తీసుకొచ్చారో ఆ చిన్న శైలి అనే రైతు తనకు ఇక్కడ ఏదైతే తమ గ్రామంలో తమ అల్లుడితో పాటు వేరే ప్రతిపక్షానికి చెందిన అభ్యర్థి సర్పంచ్ గా బరిలో ఉన్నాడు. అయితే ఆ ప్రచారంలో భాగంగా ప్రత్యర్థి అయినటువంటి సర్పంచ్ అభ్యర్థి తన ఇంటి వద్ద డబ్బులు పడేశారని చెప్పి అవి మంచి నోట్లు అని చెప్పి తాము ఇంటికి తీసుకెళ్లానని ఆ క్రాప్ లోన్ కట్టడానికి ఈ రోజు తీసుకొచ్చానని చెప్పారు. పూర్తిగా ఆ దొంగ నోట్లను తమకు తెలియదని చెప్పి కూడా చిన్న సాయిలు చెప్తున్నాడు. అది దీనిపై స్పందించినటువంటి ఏదైతే ప్రత్యర్థి అయినటువంటి సర్పంచ్ అభ్యర్థి తమకు సంబంధం లేదని తాము తన ఇంటి వరకు డబ్బులు పడగలని చెప్పి కావాలని తమపై అభాండాలు మోస్తున్నారని చెప్పి కూడా ప్రత్యర్థి సర్పంచ్ అభ్యర్థి చెప్తున్నాడు. అయితే దీనిపై స్పందించినటువంటి పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు చేపడుతున్నాడు. అయితే డబ్బులు ఎవరికి అక్కడ కావాలని నిబంధిస్తున్నారా లేకుంటే ప్రత్యర్థి అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి డబ్బులు పెట్టారన్న కోణంలో దర్యాప్తు చేపడుతుంది. వీళ్ళకి డబ్బులు ఎక్కడ ఎక్కడ మూలాలు ఏంటి, ఎక్కడ ప్రచురించి ఎక్కడ నుండి వీళ్ళకి వచ్చాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.